ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు, కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడంటే అపోహ ఉండడం వల్ల. మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది. నాగనాథ్ గారు, మరి మిథున రాశి వారికి ఈ వక్ర శని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళ దైనందిక జీవితంలో? ఎందుకంటే ఇప్పటికే మరి ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ శని ప్రభావం కూడా దశమ శని ప్రభావంలో మునిగిపోతూ ఉన్నారు. మరి ఆ భయాందోళనకే గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవితంలో వక్ర శని అనేది మరి వాళ్ళని ఇంకా ముంచబోతుందంటారా, లేకపోతే వాళ్ళను ఒడ్డుకు చేర్చబోతుందంటారా? ఎందుకంటే వీళ్ళ ఆందోళనకు మీ ఆన్సర్ ముడిపడి ఉంది. అందుకే మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం మీరు వివరిస్తే బాగుంటుంది సార్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. వక్ర శని, శని 13వ తారీఖు జూలై మాసం నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం వరకు 2025 వక్రగతిలో ఉంటాడు. ఆ తర్వాత వక్రత్యాగం అంటారు అన్నమాట. సో చాలామందికి ఒక అపోహ ఏంటంటే శని గ్రహము అంటేనే కష్టాలు, చేతికి వచ్చేది కూడా లాగేసుకుంటాడు, మనము అర్హత యోగ్యత అన్నీ ఉన్నప్పుడు కూడా ఫలితం మనకి పూర్తిగా ఇవ్వడు, ప్రతిదాన్ని కూడా జాప్యం, డిలే చేస్తారు. సో మనిషి ఈ డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్ వల్ల పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జీవితం అంటేనే విరక్తి పుట్టేటువంటి స్థాయి అనుభూతిని కూడా శని గ్రహం అంటే ఈ వక్ర శనితో సంబంధం లేకుండా కూడా శని యొక్క లక్షణం అనేది చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వక్ర శని అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన కోణం ఒకటి ఉంది. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు శని వక్రి అంటే తిరోగమనంలో ఉన్నప్పుడు, మీనరాశిలో ఉన్నటువంటి శని తిరోగమనం అంటే అది మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహము రాహు ఉన్నాడు. శని వక్రగతిలో ఉన్నప్పుడు మీనరాశి నుంచి కుంభరాశి వైపు వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? రాహు. సో వక్రగతిలో ఉన్నటువంటి శని ఈ రాహువుతో కలిసినప్పుడు ఈ వక్రితో పాటు రాహు యొక్క బలం కూడా యాడ్ అవుతుంది మేడం, అది కన్సాలిడేట్ అవుతుంది. ఎలా అంటే ఈ వక్రి ఏదైతే ఉందో శని గ్రహము, ఇది 139 రోజుల్లో త్వరితంగా, అంటే శని యొక్క లక్షణానికి విరుద్ధంగా, శని లక్షణం ఏంటి? 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి తీసుకుంటాడు. అంటే అన్నిటికంటే లాంగెస్ట్ డ్యూరేషన్ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణించేటువంటి గ్రహం శని గ్రహం. కానీ వక్రిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫలితాలు చాలా త్వరితగతిలో భిన్న రాశుల వాళ్ళు పొందుతారు. ఓకే, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే మిథున రాశి వాళ్ళకి రాహు యొక్క లక్షణాలని ఎక్కువగా ఇష్టపడేటువంటి రాశి మిథున రాశి. రాహు అంటే ఏంటి? ఇహలోక సుఖాలు, ఐహిక సుఖ సంతోషాలు, స్మార్ట్గా జీవితంలో లైఫ్లో బతకడం, ఎక్కువ వైలెన్స్కి వెళ్ళకపోవడము, అనవసరం వివాదాలు, యుద్ధాలు, వీటన్నిటి కూడా పూర్తిగా వ్యతిరేకంగా, వైవిధ్యంగా ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివ్ లైఫ్ కానీ, ఒక ఇన్నోవేటివ్ లైఫ్, మోర్ ఇంటూ ద కల్చరల్ లైఫ్, ఆర్ట్స్కి సంబంధించిన కానీ, కల్చరల్కి సంబంధించిన కానీ, ఒకవేళ అకాడమిక్ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి, ఇటువంటి ఒక రెస్పెక్టబుల్ ఎన్విరాన్మెంట్లో బతకడానికి ఇష్టపడేటువంటి రాశి మిథున రాశి. ప్లస్ ఇంకోటి మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫ్రీడమ్ లవింగ్. అంటే స్వేచ్ఛ, సంపూర్ణమైనటువంటి స్వతంత్ర భావాలతోని, ఆలోచనతోని ఈ భౌతిక సుఖ సంతోషాల్లో వాళ్ళకు కావలసినటువంటి కోణాన్ని పొందడానికి మాత్రమే ఇష్టపడడానికి ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు వస్తారు తప్ప, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూడండి, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఈగో ప్రాబ్లమ్స్,
ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషికి ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ దెబ్బతీస్తాయి. ఓకే. ఇప్పుడు మీ ఆలోచనకు వ్యక్తిత్వానికి విరుద్ధంగా మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరూ మీ ఆలోచనని సమర్థించాలని లేదు, అవును. అందరూ మిమ్మల్ని పొగడాలని లేదు, అవును. మిమ్మల్ని ఇంకా ఎదురుగా మిమ్మల్ని అణిచివేసేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అవును. సో అటువంటి సమాజం అన్నది ఈ మిథున రాశి వాళ్ళకి ఇష్టం ఉండదు. సో దే వాంట్ క్విక్ రిజల్ట్స్ అండ్ ఏ ప్రయత్నం చేసినా చాలా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా. నాకు తెలిసి వాళ్ళంత ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా మిగతా ఏ రాశులు వాళ్ళు కూడా ఉండదు, ధైర్యం చేయాలి. ఎస్. ఒకవేళ అంత ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ధైర్యం చేసేటువంటి రాశి ఏదైనా ఉందంటే ధనురాశి. ధనురాశి వాళ్ళు కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉంటారు అన్నమాట. ఓకే. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వక్రిలో ఉన్నటువంటి శని రాహువుతో కలిసినప్పుడు వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మఫలాన్ని ఇప్పుడు ఇస్తాడు మేడం. ఓకే. ఇది మిథున రాశి వాళ్ళు గమనించాలి ముఖ్యంగా. ఎందుకంటే శని కర్మకారకుడు. మీరు గడిచినటువంటి 2.5 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యాచరణలో ఉన్నారు, ఎటువంటి ఫలితాల కోసం మీరు ఎదురు చూశారు, అది పొందక ఎంతవరకు మీరు నిర్లిప్తతకు లోనయ్యారు, దాంతోపాటు ఆర్థికంగా మీరు ఎన్ని రకాల అప్పులు, రుణ బాధలు, ఇవి కాకుండా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి తిరిగి రాకపోవడం. మిథున రాశి వాడికి డబ్బులు ఇవ్వడం తెలుసు తప్ప వసూలు చేసుకోవడం రాదు. అర్థమైందండి? ఎందుకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు. వెళ్ళాము, నా పని చేసుకున్నాము, నా పని అయిపోయిందా అనేటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకునేటువంటి మానవత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎంపతి అంటారు అనమాట, ఇది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక సూచన కూడా ఏంటంటే, ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేడం. కొంతమందికి అసలు టైమ్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ సూర్యోదయ కాలం నుంచి చూసుకుంటే వాళ్ళ రాశి ఉంటుంది కదా, అంటే మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి చంద్ర లగ్నాథ్ కానీ లగ్నాథ్ కానీ కేంద్ర భావాల్లో కనుక శనిగ్రహం ఉండి ఉంటే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా, అంటే లగ్నాథ్ అంటే లగ్నం అంటే మొదటి భావం, అంటే ప్రథమ భావం, చతుర్థ భావం, సప్తమ భావం, దశమ భావం, ఈ 4 భావాల్లో కనుక శనిగ్రహం ఉండి అదే లగ్నంలో ఉన్నారనుకోండి, ప్రయత్నాలన్నీ కూడా మనవి డిలే అవుతాయి, పోస్ట్ పోన్ అవుతాయి. కొంత మనకి వైలెన్స్డ్ బిహేవియర్, ఫ్రస్ట్రేషన్, అసహనం పెరుగుతుంది. ఇది లగ్నంలో ఉంది. అదే మీకు చతుర్థ భావంలో ఉన్నాడు అనుకోండి, అంటే ఇది మళ్ళీ లగ్నాన్ని బట్టి, ఆ లగ్నాన్ని వేరే గ్రహాలు శనితో పాటు ఏ గ్రహం కలిసి ఉన్నాయి ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. కానీ లగ్నంతో పాటు ఏంటంటే చతుర్థ భావంలో, అంటే ఈ కేంద్ర భావాల్లో శనిగ్రహం ఉండకూడదని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. చతుర్థ భావం అంటే విద్యార్థులకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి అనుకున్న గుర్తింపు రాకపోవడం, వాళ్ళు కోరుకున్న దిశగా జీవితంలో విద్యావకాశాలు రాకపోవడం, లేదా చదువుకున్న సరిగా ఉద్యోగం రాకపోవడం, చదువు కూడా సరిగా కొనసాగించుకోలేకపోవడం, బ్యాక్లాగ్స్ ఉండడము. సో వీటన్నిటికి కూడా ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఐడియాస్ కూడా వచ్చేటువంటి తరుణం ఇదే. ఇప్పుడు మీరు ఒక రంగంలో ప్రయత్నం చేశారు, రిజల్ట్ రాలేదు, క్విక్గా షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచన మీకు ఉన్నా మీరు చెయ్యరు. కానీ ఇప్పుడు ఈ 139 రోజులు ఏదైతే శని వక్రి రాహుతో తీసుకున్నటువంటి కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు చూడండి, ఇప్పుడు ఈ విద్యార్థులకి చతుర్థ భావం, సప్తమ భావం వివాహానికి సంబంధించింది. అంటే మీరు గతంలో వయసు వచ్చేసింది, పెళ్ళిళ్ళకి ట్రై చేస్తున్నారు, పెళ్ళిళ్ళు కావట్లేదు, లేదా మీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, లేకపోతే బ్రేకప్స్ అయినాయి. సో మీకు ఒక నిర్ణయం తీసుకోవడంలో మీ మీమాంస అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల ఇబ్బందులు, అంటే పార్ట్నర్ వైపు నుంచి కానీ లేకపోతే వాళ్ళ వుడ్ బి తరఫు నుంచి కానీ వచ్చేటువంటి పోస్ట్ పోన్మెంట్ అనమాట. వాళ్ళ క్లారిటీ ఇవ్వరు, వీళ్ళు క్లారిటీ ఇవ్వరు. సో ఇటువంటివి ఏవైతే వైవాహిక జీవితానికి సంబంధించినవి, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 139 రోజులు వక్రి ప్రభావం ఏదో ఉందో వాళ్ళకి పూర్తిగా అనుకూలమైనటువంటి త్వరితగతిలో వాళ్ళకు ఫలితాలను ఇస్తుంది. ఇక 4వ భాగం అనేటువంటి కేంద్ర భావం, దశమ భావం, లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు అనుకున్నాం కదా, ఈ దశమ భావానికి సంబంధించిన వృత్తికి సంబంధించినది ఆల్రెడీ వాళ్ళకి దశమ శని నడుస్తుంది. సో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మనం మాట్లాడుకునేది చంద్ర లగ్నాథ్ కానీ లగ్నాథ్ కానీ, దశమ భావంలో కనుక వాడు శని ఉంటే ఈ వక్రగమనం, వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో ఉన్నటువంటి ఎనర్జీ వల్ల వీళ్ళకి ఎంప్లాయ్మెంట్కి కానీ, లేకపోతే ఉన్న చోట మీరు ప్రయత్నం చేస్తూ ప్రమోషన్స్కి కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు అనుకూలత లేదు. మేనేజ్మెంట్ నుంచి కానీ మీ హయ్యర్ అథారిటీస్ నుంచి మీకు అనుకూలత లేదు. ఒకటి అనుకూలత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తింపు. రెండోది మీరు వేరే ప్రయత్నాలు చేశారు, వేరే ప్రయత్నాలు కూడా ఫలించట్లేదు గతంలో, ఇప్పుడు అవన్నీ కూడా త్వరితగతిలో ఫలితాలని అందుకుంటాయి. సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు
ఈ 4 భావాలు తెలుసుకున్న తర్వాత ఈ వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహము రాహువుతో వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలు ఏవైతే మిమ్మల్ని డ్రైవ్ చేస్తాడో ఎటువైపు తీసుకువెళ్తారో ఈ మార్గంలో మీరు కూడా కొన్ని లక్షణాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి మార్పులు వస్తాయి. ఎందుకంటే మేడం ముఖ్యంగా రాహు అనగానే చాలా మంది భౌతిక సుఖ సంతోషాలు మాత్రమే అనుకుంటారు తప్ప మనిషి ప్రవర్తన సరళి, ఆలోచన విధానం, భావ వ్యక్తీకరణ ఇవన్నీ కూడా రాహువు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే ఇది మీరు గమనించాల్సింది ఎక్కడంటే లైఫ్లో ఎక్కువగా ప్రతికూల వాతావరణంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఇది గమనించాలి. ప్రతికూలంగా అంటే మీకు నచ్చని వ్యక్తుల మధ్యలో జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఏవైతే తగాదాల మధ్యలో మీరు ఉంటారో ఈ రాహు యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో మీకు ప్రవర్తనని మీ ఆలోచనని ప్రభావితం చేసేటువంటి సందర్భం కూడా ఉంటుంది. సో ఇది గ్రహించాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు చేసినటువంటి సంవత్సర కాలం చేసినటువంటి పుణ్యకార్యాలు మంచి అంతా పోయి ఆ ఒక్క రోజు ఆ క్షణికావేశంలో మీరు ఇచ్చేటువంటి మీ యొక్క స్టేట్మెంట్స్ కావచ్చు, మీ వాయిలెంట్ వర్బలైజేషన్ కావచ్చు, అగ్రెసివ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఓవర్ నైట్ శత్రువుని తెచ్చి పెడతాయి మేడం. రాత్రి అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి రిలేషన్స్ కానీ కలుద్దాం అనుకున్న రిలేషన్స్ కానీ ఇవి ఒక్కసారి కూడా బౌన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది గమనించాలి. సో దీన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అంటే కూడా వీళ్ళు ఎక్కువ స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు, పెద్ద అంబిషన్ ఉండదు మేడం. నేను ఒక ప్రయత్నం చేయాలనుకుంటాను, అది ఫలించలేదు అనుకోండి, ఒకసారి 2 సార్లు ట్రై చేసి వదిలేస్తాను. ఈ వృషభ రాశి వాళ్ళకు ఉన్న మొండితనం ఉంటుంది చూడండి, ఎన్నిసార్లు పడ్డా లేవాలి, నుంచోవాలి, ఆ డిటర్మినేషన్ వీళ్ళకు ఉండదు. వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు మేడం చాలా విషయాన్ని. చిన్న కారణాల వల్ల విడాకులు అయిపోయిన వాళ్ళని మిథున రాశి వాళ్ళని నా లైఫ్లో చాలా మంది చూశాను. చాలా సిల్లీ రీజన్. ఇంకోటి వీళ్ళు ఒకసారి డైవర్స్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా సెకండ్ మ్యారేజ్కి ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు. అరే కూర్చొని జీవితాంతం శాలువ కప్పుకొని ఒక కుక్కని ఎత్తుక్కొని ఒక బంధు బాటలు పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చేసుకునే బ్యాచ్ వీళ్ళు కాదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనుకునే బ్యాచ్ ఉంటారు వీళ్ళు. ఆ సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంది, మా సందులో ఐశ్వర్య వచ్చిందని. అంత ఈజీగా బాధపడేది ఒక 1-2 days ఉంటారు, కానీ వాళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈక్వల్గా ఉంటుంది మేడం. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఆర్థికంగా వచ్చినా, కుటుంబ పరంగా వచ్చినా, జీవిత భాగస్వామికి సంబంధించి వచ్చినా వాటిని వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకంటూ ఒక ఆన్సర్ చెప్పుకొని బలంగా నిలబడేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. సో కాకపోతే ఈ యొక్క 139 రోజుల డ్యూరేషన్ ఏదైతే వక్రీ ఉందో, శని వక్రీ, వీళ్ళు చేయకూడదు అంటూ ఏదైనా ఉంది అంటే ప్రతి చిన్న విషయంలో కూడా వీళ్ళు అతి ఉత్సాహానికి వెళ్ళి, అంబిషన్ గోల్ చిన్నది కానీ వీళ్ళ ఎక్సైట్మెంట్, ఆప్టిమిజం ఎక్కువ ఉంటుంది. సో మనం పాత్ర నెరిగి దానం చేయమంటారు చూడండి. అంటే ముందర యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సందర్భం, వ్యక్తుల్ని బట్టి మీ తెలివితేటలు వాడండి, మీకు సామర్థ్యం, తెలివితేటలు అమోఘం. వాటిని మనం పక్కన పెట్టి నా భావోద్వేగాలు తీసుకొస్తాను, నా ఇంపార్టెన్స్ కానీ నాకు నచ్చింది అక్కడ జరగాలన్నటువంటి ఒక ఇంపార్టెన్స్ని మనం ఒక కంపల్సివ్నెస్ అంటారు అనమాట. అంటే తప్పకుండా జరగాలి. వాట్ ఈస్ కంపల్సివ్నెస్ ఇస్ అవ్వాలి నేను అనుకున్నది. ఆ యొక్క తీవ్రతని వీళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. జనరల్గా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా మందిని చెక్ చేయండి, వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. ఈ యాంగ్జైటీ ఇష్యూస్ వల్లనే వాళ్ళని వాళ్ళు ప్రపంచానికి రాంగ్ ప్రొజెక్ట్ చేసుకుంటారు మేడం. లోపల దూదిలాగా చిన్న పిల్లలాగా ఉండే వాళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళని వాళ్ళు తీవ్రంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కాబట్టి రాహువు మైనస్ అవుతుంది. రాహువు వీళ్ళకి శనితో కలిసి ఉంటాడు ఈ తిరోగమనంలో. సో బిహేవియరల్ ప్యాటర్న్, థింకింగ్ ప్యాటర్న్, ఎస్పెషల్లీ అగ్రెసివ్ బిహేవియర్ లేకపోతే వైలెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో ఇది కూడా వీళ్ళని ప్రభావితం చేస్తుంది. ఇది డార్కర్ సైడ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందాక కూడా చెప్పాను కదా, విద్యార్థులకి వివాహానికి సంబంధించిన కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇవి వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సో పర్సనల్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ రాహు వల్ల వస్తాయి, కానీ వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహం వీళ్ళకి గతంలో వీళ్ళు ఆచరించినటువంటి కర్మలు, గతంలో వీళ్ళు చేసినటువంటి పనులు, వాటన్నిటికీ కూడా వీళ్ళకి ఒక మంచి కార్యరూపం దొరుకుతుంది. సో వీళ్ళు చాలా ఆప్టిమిస్టిక్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి షార్ట్ టర్మ్ అంటే తొందరగా వీళ్ళకి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఇప్పుడు శనిగ్రహి వక్రిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. చూసారు కదా మరి మిథున రాశి వాళ్ళు, ఎందుకంటే మీ భావోద్వేగాలను కొంచెం మీరు ఎగ్జైట్గా ఫీల్ అవ్వకుండా, ఎక్కడ పడితే అక్కడ మీరు కొంచెం అగ్రెసివ్గా ఉండకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే, ఈ చిన్న లక్షణాలు పాటించినట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది మరి వక్రశని. ఎందుకంటే దశమ శనిలో మీరు
ఆల్రెడీ ఆ ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీకు వక్రశని మంచి చేయబోతుంది అని నాగనాథ్ గారు చాలా చక్కగా వివరించారు. మరి మీ తరఫున అలాగే మా హిట్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఇప్పటికే మరి అష్టమ రాహు ప్రభావంతో వాళ్ళు సతమతం అవుతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా భాగస్వామితో సమస్యలు కావచ్చు, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇవన్నిటితో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు. కానీ ఇప్పుడు వక్రీశని ప్రభావం కూడా చూపబోతుంది. మరి ఈ వక్రీశని ప్రభావం అనేది ఈ రాశి వారిపైన అంటే వీళ్ళకి ఏమైనా మేలు చేయబోతుందా, లేకపోతే ఇంకా కష్టాల్లోకి నెట్టబోతుందా అనే ఆందోళనకైతే గురవుతున్నారు ఈ రాశి వాళ్ళు. తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీళ్లకు మీరు ఏం సూచిస్తున్నారు సార్? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కర్కాటక రాశి వక్ర శని, అష్టమ రాహు, వ్యయంలో గురువు, ధనస్థానం కుటుంబ స్థానంలో వాళ్ళకి కేతువు. సో నాకు తెలిసి కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి మోస్ట్ టఫెస్ట్ ప్లానటరీ పొజిషన్. ఎందుకంటే రాహు అష్టమ భావంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థానం అది కుంభరాశిలో రాహు. కేతువు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశిలో అద్భుతమే. ఇక్కడ ఆల్ స్పిరిచువల్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి కలిసిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఒకే ఒక రాశి వాళ్ళకి ఏసుతో సంబంధం లేకుండా వాళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధన, ఆధ్యాత్మిక పరమైనటువంటి విధి విధానాలు కూడా వీళ్ళు అలవర్చుకుంటే వీళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి, గొప్ప మార్పు వస్తుంది, ఆలోచన విధానం, మానసిక ప్రశాంతత అని మీకు గ్రంథాల్లో రాసి ఉంటుంది, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు అష్టమ రాహు వాళ్ళకి ఆల్రెడీ ఉంది. అయితే అష్టమ రాహుతో పాటు కుటుంబ స్థానం, ధనస్థానంలో వాళ్ళకి కూడా కేతు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ వక్రిలో ఉన్నటువంటి శని ఈ జూలై 13వ తారీఖు నుంచి 2025 28వ తారీఖు నవంబర్ మాసం వరకు వాళ్ళకి వక్రగమనంలో ఉంటాడు. ఈ వక్ర నుంచి వక్ర త్యాగం కూడా అంటారు. ఈ 28వ తారీఖు నవంబర్ మాసం తర్వాత వక్ర త్యాగం జరుగుతుంది. సుమారు 139 రోజులు ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వక్రి అనగానే ఒక భ్రాంతి ఏంటంటే సాధారణ మనుషులకు చాలా మందికి కూడా ఏంటంటే శనికి ఉన్నటువంటి లక్షణాన్ని తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసిస్తారు. ఏమని, శని కష్టకాలానికి మనం ఏది కోరుకున్నా దాని నుంచి మనని దూరం చేయడం, మనం దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో అదే లాక్కుంటాడు అంత. శనిగ్రహం ఒకటి మేడం, మీకు క్రమశిక్షణ నేర్పించడం కోసం ఏం చేస్తాడు, మీ దగ్గర నుంచి అన్ని లాక్కుంటాడు. గురుగ్రహం ఏంటి, అన్ని ఇచ్చేటువంటి గ్రహం. మీ జీవితంలో ఇచ్చేవాడు గురువు అయితే లాక్కునేవాడు శని. సో సగటు మనిషి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరన్నా వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కుంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అయితే ఈ వక్రి శని రాహువుతో అంటే తిరోగమనంలో ఏమవుతుందంటే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో ఉన్నటువంటి శక్తిని అంటే ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఫలితాలను ఇస్తాడు. మరి శని స్వతహాగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే లేజీ, అంటే బద్ధకం. 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. సో అలాంటప్పుడు ఈ బద్ధకంతోని, ఈ పోస్ట్పోన్మెంట్తోని, లెథార్జీతో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇస్తాడా? క్వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడంటే ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తాడు మేడం. అంటే శని తన సహజ సిద్ధమైనటువంటి స్వభావానికి వ్యతిరేకంగా ఉండేటువంటి త్వరితగతితో కూడినటువంటి ఫలితాలని శని గ్రహము కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తాడు అని అర్థం. అయితే ఇక్కడ ఇచ్చేటప్పుడు కూడా ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటంటే గతంలో శని యొక్క లక్షణం ఏంటంటే శనికి మనం అనుకున్నట్టు డిలే, పోస్ట్పోన్మెంట్ నేచర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణకి ఆయనే అధిపతి, నియంత్రణకి ఆయనే అధిపతి, మీ అహంకారాన్ని దెబ్బకొట్టి మీ దగ్గర ఉన్నవి లాక్కోవడానికి కూడా ఆయనే అధిపతి. అంటే ఒక్క మాటలో చెప్పంటే కర్మకారకుడు. అంటే మనకి ఈ యొక్క ప్రారంధంలో, ఈ ప్రారంధ కర్మలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా మన రాశి ఏంటి, ప్రారంధం. అంటే సంచిత నుంచి వచ్చినటువంటి భాగము ప్రారంధ కర్మ కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ప్రారంధంలో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు ఎలాంటి ఆలోచనతో చేస్తారు, వాళ్ళకి స్వతహాగా ఆ రాశి అధిపతి ఎవరు, చంద్రుడు. చంద్రుడు మనుకారకుడు. సో ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కార్యాచరణలో, అది ఏదైనా కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, సామాజికపరమైన విషయాలు కావచ్చు, ఎటువంటి భావోద్వేగాలతోని వీళ్ళు పనిచేస్తారు అన్న విషయాన్ని శని చాలా సీరియస్గా పరిగణించాడు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ. అంటే అర్థం ఏంటి, మీ జీవితంలో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ అన్నీ కావచ్చు, మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా,
మీరు అనుకున్న ర్యాంక్ రాలేదా, ఓకే. కాలేజీలో సీట్ రాలేదా, ఉమ్, మీరు కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామి కాలేదా, ఉమ్, మీ ప్రేమ వైఫల్యం చెందిందా, ఉమ్, ఉద్యోగం వ్యాపారం లేకపోతే విడాకులైందా, ఉమ్, పెళ్లి కావట్లేదా, ఉమ్, అన్ని అర్హతలుండి కూడా మీకు జీవితంలో ఏది దక్కట్లేదా, yes. ఇవన్నీ జీవితంలో ఏమనుకుంటాడు సగటు మనిషి? ఉమ్, యాదృశ్చికం అనుకుంటాడు. అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా జీవితంలో యాక్సిడెంటల్గా జరిగిపోయింది అనుకుంటాడు. ఉమ్, అంటే యాక్సిడెంటల్గా యాదృశ్చికంగా జరిగిపోయింది, నా ప్రమేయం లేదు, నేను yes. మాత్రం కర్మలకి ఏమాత్రం నేను బాధ్యుడిని కాదు, నిమిత్త మాత్రుడిని అనుకుంటాడు. ఉమ్, శని ఏం చేస్తాడంటే మీరు జీవితంలో చేసే ప్రతి పని వెనక మీ భావం ఏంటి, ఉమ్, ఉం? మీ భావం ఏంటి, మీ భావానికి అనుగుణంగా మీరు ఎంత నిజాయితీతోని, ఎంత క్రమశిక్షణతోని, ఎంత శ్రమ అంటే శరీరానికి సంబంధించిన శ్రమతోని నిజాయితీతో కూడా మీరు ఎంత పని చేశారు అన్న విషయాన్ని మీకు టెస్ట్ చేసేటువంటి గ్రహం ఏది? శని గ్రహమే. శని గ్రహం. సో ఈ యొక్క టెస్ట్కి వీళ్ళు ముందర నుంచినప్పుడు వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ వక్రగమనంలో అన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. ఖచ్చితంగా. అందులో ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత, ఉమ్, వాళ్ళు చాలా హైపర్ సెన్సిటివ్ ఉంటారు. అంటే విపరీతమైనటువంటి సున్నితమైనటువంటి భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఓకే. చాలా చిన్న చిన్న మాటలు కూడా పట్టించుకుంటారు మేడం. ఉమ్, హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, ఆ, సామ్నేసే చిమ్టే నై జానా పిచ్చేసే హాతీ గయ పర్వాని అని. ముందర నుంచి చీమ వద్దు, వెనక నుంచి ఏనుగు పోయినా పర్లేదు. అది. వీళ్ళకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు, వీళ్ళు నమ్మక ద్రోహం చేసే వాళ్ళని వీళ్ళు తట్టుకుంటారు. ఉమ్, కానీ చిన్న మాట అన్నారు అనుకోండి ఎవరన్నా, వీళ్ళ దగ్గర తట్టుకోలేరు. ఎదుటి వాళ్ళు మీరు అన్ని రకాలుగా వాడుకున్నా వీళ్ళు ఏం పట్టించుకోరు, ఆ, సరే అనుకుంటారు. అని వీళ్ళకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి. ఉమ్, ఆ? ఉమ్, కానీ ఒక చిన్న మాట అన్నారు అనుకోండి, ఇంకా అది పట్టుకొని అంతే ఇంకా. బాగా దాన్ని ఈజీగా తీసుకోలేరు. ఉమ్, ఎప్పటి వరకు అయితే ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ వస్తుందో అవతల వ్యక్తి నుంచి అంత టెన్షన్ ఉంటుంది. సో వీళ్ళకి ఈ లక్షణాల్లో ఇంకొక భాగాన్ని కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ తెలివితేటలు సామర్థ్యం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమము, కుటుంబము, ఉమ్, దేశము, ఉమ్, అంటే వీళ్ళలోనే కనిపించినటువంటి ఒక దేశభక్తి లక్షణాలు ఉంటాయి మేడం. పెట్రియాటిక్ ఉంటాడు వీళ్ళలో. ఆ, వీళ్ళు ఎప్పుడు కూడా భావోద్వేగాలకు లోనైనటువంటి చాలా విషయాలు ఏముందంటే సమాజం కానీ, వ్యక్తులు కానీ, ఉమ్, వ్యవస్థ కానీ ఎప్పుడైనా విచ్ఛిన్నం అవుతుంది అనుకోండి, వీళ్ళ భావోద్వేగాలు ఆగవు. అవి వాళ్ళకి సంబంధం లేవు కదా. ఆ, వాళ్ళకి ఒక సంబంధం లేకపోయినా ఎందుకు భావోద్వేగాలు లోనవుతున్నారంటే వీళ్ళు సామాజిక పరమైన అవగాహన, సామాజిక స్పృహ కలిగినటువంటి వాడు. ఇది వీళ్ళకి బై బర్త్ ఇన్బైవ్డ్ నేచర్ ఇది. ఓకే. సో మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళ లైఫ్లో ఉమ్, వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని నమ్మి ఎందుకు మోసపోతారు? ఓకే. ఎందుకు మోసపోతారు? ఎదుటి వ్యక్తుల్ని నమ్మడం తప్ప, నమ్మకుండా ఎట్లా బతుకుతాం అనుకుంటారు. ఉమ్, ఎదుటి వ్యక్తుల్ని నమ్మడం కాదు మేడం, ఏ విషయాన్నైనా నమ్మడం గుడ్డిగా తప్పే కదా. తప్పే, ఖచ్చితంగా రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకటి మీరు అవగాహన పెంచుకుంటారా, నమ్ముతారా? నమ్ముతారు. యూ వాంట్ టు బిలీవ్ ఆర్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్. ఉమ్, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అనుభవాన్ని నమ్మండి, అనుభూతిని వండండి అని చెప్తారు. ఇప్పుడు మీకు ఒక కాఫీ తయారు చేయడం వచ్చు మేడం, అవును. మీకు బైక్ డ్రైవింగ్ వచ్చు, మీకు వస్తే అది నాలెడ్జ్ మేడం. మీకు తెలిసింది అనుకోండి, మీకు అది కేవలం యూట్యూబ్ ద్వారానో ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది అనుకోండి, ఉమ్, అది ఎప్పటికీ మీ నాలెడ్జ్ కాదు, అవును. అది కేవలం ఒక ఊహ మాత్రమే. అవును. వీళ్ళు ఊహల్లో కూడా ఎదుటి వ్యక్తుల మాటల్ని, ఎదుటి వ్యక్తుల యొక్క వాళ్ళ ప్రవర్తనని కూడా నిజమని నమ్ముతారు వీళ్ళు. ఓకే. మరి చూడండి అష్టమరాహు ఎందుకు దెబ్బతీస్తున్నాడు వీళ్ళకి? నమ్ముతారు. అష్టమరాహుతో శని కూడా కలిశాడు. అది. కాబట్టి ఇప్పుడు శని వక్రిలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ నేర్పిస్తాడు అన్న విషయాన్ని కూడా కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాలి. ఉమ్, శని నేర్పించేటువంటి క్రమశిక్షణ ఏంటి? ఉమ్, నువ్వు ఏ పని చేసినా నువ్వు తొందరపడి చేసావా, ఉమ్, నీ వ్యక్తిగత నమ్మకంతో చేసావా, నీ అహంకారంతో చేసావా? ఉమ్, ఈ మూడే చేస్తాం మనం. అవును. అవునా? ఈ మూడు భాగాల్లోనే మన జీవితంలో ముందుకు వెళ్ళడమా, అక్కడ ఆగిపోవడమా, స్తంభించడమా జరుగుతుంది. అవును. ఇక్కడ మీకు ఒక ఎగ్జామినేషన్ లాగా ఈ వక్రిలో ఉన్నటువంటి శని 139 రోజులు వీళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళకి ఈ కర్మకారకుడు కూడా అనుకున్నాం కాబట్టి గడిచినటువంటి 2 సంవత్సరాలు తీసుకోండి, 5 సంవత్సరాలు తీసుకోండి, ఉమ్, వీళ్ళు ఏవైతే కార్యాచరణలో ఉన్నారు, ఏవైతే పనులు చేశారో వాటి ఫలితాలు ఏవైతే డిలే అయిపోయినాయో, పోస్ట్ పోన్ అయిపోయినాయో, తిరిగి రావట్లేదు, అవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా వీళ్ళ చేతికి వస్తాయి, ఓకే. పాజిటివ్గా వస్తాయి, వెరీ పాజిటివ్. ఎందుకంటే వీళ్ళ జాతకంలో కర్కాటక రాశి వాళ్ళకి షష్టమ సప్తమ భావాలు ఉంటారు, షష్టమ సప్తమ భావాలు ఉంటారు. అష్టమాధిపతి ఉమ్, మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు అష్టమ భావం గురించి మాట్లాడుతున్నాం. yes. సో సప్తమ అష్టమ భావాలని చూసుకుంటే శని అధిపతి అయ్యేటాడు వీళ్ళకి. ఓకే. షష్టమ లాభాధిపతిని, ఒకవేళ షష్టమ భాగ్యాధిపతిని చూసుకుంటే వీళ్ళ గురువు అవుతాడు. గురువు కూడా వ్యయంలో ఉన్నాడు. ఓకే. సో వీళ్ళకి ముఖ్యంగా డబ్బు గురించి మనం ఎక్కువ స్పెషల్గా వీళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి. yes. వీళ్ళు ఎవరినైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ క్లారిటీతో ఇచ్చారు, ఏ ష్యూరిటీతో ఇచ్చారు, ఉమ్, మాట నమ్మకం సెకండరీ. ఓకే. ఇది కనుక గతంలో వాళ్ళు చేసి ఉంటే, ఉమ్, అంటే గడిచినటువంటి 5 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఇలాంటి ఆర్థికపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసి ఉంటే ఓకే. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు
ఒకవేళ వీళ్ళు గుడ్డిగా నమ్మి కేవలం వ్యక్తిగత ఆలోచనతో ఇచ్చారు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా, జీవిత భాగస్వామికి చెప్పకుండా కూడా చాలామంది ఇట్లా డబ్బులు ఇచ్చి తర్వాత కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు కూడా నేను చాలా మంది చూశాను. చాలా మంది ఉంటారు సార్. అంటే జీవిత భాగస్వామికి తెలియకుండా, భార్య కావచ్చు భర్త కావచ్చు, సో స్నేహితుడని సమస్యల్లో ఉన్నాడని చెప్పేసి క్రెడిట్ కార్డులు తీసుకుని రకరకాలుగా డబ్బులు ఇచ్చేసి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నేను చూశానండి. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు రిస్క్ తీసుకుంటూ ఇంత ఎఫెక్టివ్ గా తీసుకుంటారన్న విషయాన్ని నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకంటే అంత అడ్వెంచరస్ చాలా తక్కువ మంది ఉంటారు కదా నిజంగా. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సూచన ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో ఈ ప్రణాళికలు వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఒక సూచన కూడా ఏంటంటే, మీ వ్యక్తిగత జాతకంలో, ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి అంటే యూనివర్సల్ గా చాలా మంది ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారు. మీ వ్యక్తిగత జాతకంలో గనక కేంద్ర భావాల్లో లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో గనక శనిగ్రహం ఉంటే, అది ఏ లగ్నం నుంచైనా కావచ్చు, ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నం నుంచైనా కావచ్చు, ఉంటే మాత్రం లగ్నంలో కానీ చతుర్థ భావంలో కానీ సప్తమ దశమ భావాల్లో ఉంటే మనకు విద్యకు సంబంధించి, వివాహానికి సంబంధించింది, లేకపోతే మనం జీవితంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాము, వ్యాపార ప్రయత్నాలు చేస్తాము, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే వాళ్ళకి గతంలో డిలే జరిగినాయో, విద్యార్థులకైతే వాళ్ళ కోరుకున్న దిశగా వాళ్ళకి మార్కులు రాకపోవడం, సరిగా చదువుకోలేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, వాళ్ళ చదివిన చదువుకి హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళకి సదుపాయాలు లేకపోవడం, అలాంటి వాళ్ళకైతే వివాహానికి సంబంధించిన వాళ్ళు పెళ్లి లేట్ అవుతుంది, ఆల్రెడీ మ్యారేజ్ లైఫ్లో ఉండి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, లవ్ ప్రపోజల్స్ వచ్చినాయి కానీ ఇద్దరి మధ్యలో క్లారిటీ లేదు, ప్లస్ ఇంకోటి జాబ్, వీటికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము రావట్లేదు, ఉద్యోగం చేస్తున్నాము ప్రమోషన్ రావట్లేదు, ప్రమోషన్ వచ్చింది కానీ మనకి ఆన్ సైట్ రావట్లేదు, ఇలాంటి చాలా చాలా కోరికలు ఉంటాయి దశమ భావం అంటే ఉద్యోగం. వీళ్ళందరికీ కూడా ఈ 139 రోజులు ఏవైతే వక్రిగతిలో ఉన్నటువంటి శని రాహువుతోని, రాహు ఉంటేనే మనకు ఆబ్జెక్టివ్ సక్సెస్ వస్తుంది మేడం. ఆబ్జెక్టివ్ సక్సెస్తో పాటు పవర్ కూడా వస్తుంది, అథారిటీ. ఇప్పుడు చూడండి, మీరు ఈ ఛానల్ బ్యాక్ బోనా కదా, బహుశా ఎడిటింగ్లో తీసేస్తారు. అయితే అంటే మీకు ఒక ఉద్యోగంతో పాటు ఒక డిగ్నిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక పవర్, అథారిటీ వస్తుంది చూడండి మేడం, అటువంటి ఇవన్నీ ఇచ్చేవాడు రాహు. సో వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో ఉన్నటువంటి ఎనర్జీని కూడా కన్సాలిడేట్ చేసుకుంటాడు. కాబట్టి ఈ 139 రోజులు వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, వీళ్ళు చేసే ప్రయత్నాలు, కొత్త కొత్త ప్రణాళికలు, ఇవన్నీ కూడా వీళ్ళకి త్వరితగతిలో అంటే చాలా క్విక్గా రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు గతంలో చేసినటువంటి ఏమైనా నేను ఇందాక కూడా చెప్పగలండి, నమ్మకంతో చేసేవి, అవగాహనతో చేయనివి, నమ్మకంతోని, భావోద్వేగాలతోని, లేదా ఈగోకి వెళ్ళి అహంకారం వెళ్ళినటువంటి ఉంటే మాత్రం ఈ సందర్భంలో వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ వక్రగమనంలో వీళ్ళకి అనుకూలమైన వాతావరణము, పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మీరు ఇక నుంచి ఏ కార్యాచరణ చేసినా నమ్మకంతోని, వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో కాకుండా అవగాహనతోని, రెండు అంటే సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకొని, వాళ్ళ స్నేహితులు కావచ్చు, మీ సొంత అన్నజమ్మలు కావచ్చు, అక్కజెల్లెలు కూడా కావచ్చు, మీ ప్రాణమిత్రులను కావచ్చు, మీకు ఆ రిలేషన్ లాంగ్ స్టాండింగ్ ఉండాలి, అదే ప్రేమ భావంతో ఉండాలనుకుంటే మాత్రం మీరు అవగాహనతోని, పూర్తి క్లారిటీతో వెళ్ళండి, స్పష్టతో వెళ్ళండి తప్ప మీ వ్యక్తిగత భావోద్వేగాన్ని తీసుకొచ్చి కనుక మీరు ముందు పెడితే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో వీడు సూక్ష్మ దృష్టితో వెళ్ళడం అన్నది కర్కాటక రాశి వాళ్ళకి ప్రధాన సూచన. చూశారు కదా, మరి నాగనాథ్ గారు చెప్పినట్టుగానే కర్కాటక రాశి వాళ్ళు మీ ఎమోషన్స్కి తగ్గట్టుగానే మీ వ్యక్తిగత ఆలోచనలకు కూడా విలువనిస్తూ మీరు ఒక్కసారి ఆలోచించుకొని పక్కన అంటే కుటుంబ సభ్యుల సలహాల మేరకు కూడా 1-4 సార్లు ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకొని అడిగేసినట్లయితే శని యొక్క వక్రి ప్రభావం కూడా మీ పట్ల చాలా అద్భుతంగా మీకు సూచించబోతుంది, మంచి అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. మరి ఇంత చక్కటి శుభవార్త చెప్పిన నాగనాథ్ గారికి మన హిట్ టీవీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.